హలో, అందరికీ నమస్కారం అండి. చిన్నపిల్లలు చురుకుగా ఉండి ఆటపాటల్లో కానీ చదువులో కానీ యాక్టివ్గా ఉండి తల్లిదండ్రులు మురిపిస్తూ ఉంటారండి. అయితే ఆ చురుకుదనం కొంత లిమిట్ దాటితే ఆ యాక్టివిటీ, ఆ హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే దాన్ని మనం ADHD అంటామండి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అంటామండి. ఈ ADHDని న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అని కూడా అంటారండి. ఇది మన బ్రెయిన్లోని సెంట్రల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారండి. అంటే మామూలు పిల్లల కన్నా కూడా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు ఐ కాంటాక్ట్ ఉండదు. అంటే మనం ఏ పిల్లలైనా కంట్రోల్ చేయాలంటే కళ్ళతో చూస్తే వాళ్ళు అక్కడ ఆగిపోతారు. బట్ ఈ పిల్లలు మనకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం కానీ, ఏదైనా పని మీద లేదంటే ఏ వస్తువు మీదైనా కాన్సన్ట్రేట్ చేయటం కానీ, అటెన్షన్ పే చేయటం కానీ చేయలేదండి. ఈ హైపర్ యాక్టివిటీ లక్షణాలున్న పిల్లలు ఒక చోట కూర్చోలేరండి. ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఏదైనా మనం అడిగినా కూడా ఐ కాంటాక్ట్ లేకపోవడం వలన, అటెన్షన్ పే చేయకపోవడం వలన ఆన్సర్ కూడా చేయలేరండి. లెర్నింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు దేని మీద అటెన్షన్ పే చేయరు కాబట్టి. ఇది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అండి. సో నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, తల్లి పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు లేదంటే ఇద్దరు కలిసి పిల్లలకు ఎక్కువ టైం స్పెండ్ చేయాలండి. ప్లస్ వాళ్ళకి చాలా ఓపికగా వాళ్ళకి ఎప్పుడు ఎంగేజ్ చేయాలన్నమాట. ఏదో ఒక పని చెప్పడం, లేదంటే ఏదో ఒక చిన్న చిన్న యాక్టివిటీస్లో వాళ్ళని ఎంగేజ్ చేయడం, తర్వాత వాళ్ళకి దాని ద్వారా కూడా నాలెడ్జ్ వచ్చేలాగా ట్రై చేయడం చేయాలండి. మనకి ఇలాంటి పిల్లలు ఉన్నారు అని బాధపడకుండా అటువంటి పిల్లలకు చెప్పిందే చెప్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలండి. వీటికి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రైనింగ్ సెంటర్స్లో పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. పిల్లలతో ఎలా మెలగాలి, పిల్లలకి అంటే ఓర్పుగా ఎట్లా అన్ని నేర్పించుకోవాలి. వాళ్ళు రిపిటేటివ్గా ఏ పనులు చేసినా సరే మనం కూడా సహనంగా ఓర్పుగా భరించాలండి. వాళ్ళకి అన్ని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి. ఈ పిల్లలు కొద్దిగా పెద్ద అవుతున్న కొద్దీ ఈ లక్షణాలు తగ్గిపోవచ్చు. అదే పెద్ద పిల్లలు అయితే కనుక వాళ్ళకి మెడికేట్ చేస్తారండి, మెడిసిన్స్ ఇస్తారు. చిన్న పిల్లల్లో ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వరండి. సో దీనికి మీరు ఏదైనా సెంటర్స్కి ఏదైనా సరే, సిటీస్లో ఏదైనా సెంటర్స్కి ఏదైనా మీరు ట్రైనింగ్ అవ్వచ్చు. అలాగే పిల్లల మొత్తం అన్ని అంటే వాళ్ళ దగ్గర అన్ని నేర్చుకొని మీరు పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలో కూడా తెలుసుకోవచ్చు అండి.